ఇలా చూసుకున్నట్లయితే ఉమెన్ మీద రావడం సెక్షువల్ ఫీలింగ్స్ అది వేరే. మరి అట్లా అనుకుంటే ట్రాన్స్‌జెండర్స్ మీద ఎందుకొస్తుందంటారు? చూడండి, ఇప్పుడు మనం చాలా ఓపెన్‌గా ఈ సెక్షువల్ థింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందరికి ఒక అవేర్‌నెస్ వస్తోంది. సో, సేమ్ జెండర్ మీద వస్తున్నాయి. దాన్ని లీగల్ అవుతుంది. ఆపోజిట్ జెండర్ మీద ఓకే సహజంగా జరుగుతుంది. అది తెలిసిన విషయమే. అలాంటప్పుడు ట్రాన్స్‌జెండర్‌నే ఎందుకు కలగకూడదు అనేది నా క్వెషన్. సో, వాళ్ళ థింకింగ్ వైజ్ వాళ్ళొక డిఫరెంట్ థింగ్. సో, చూడండి ఫర్ సో, ఎగ్జాంపుల్ అట్లాంటి వాళ్ళకి ఎమోషనల్ బాండింగ్ ఏమీ అక్కర్లేదు. వాళ్ళకి ఓన్లీ ఫిజికల్ నీడ్స్ కావాలంటారు. డెఫినెట్‌గా చాలామంది వాళ్ళంతా ఎలా అనుకుంటారు, నా ఫిజికల్ నీడ్ ఈ టైంకి ఎలా తీరింది అనే చూసుకుంటారు. అందులో ట్రాన్స్‌జెండర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకొంచెం బాగా సాటిస్ఫై చేస్తారేమో మనల్ని అన్న థింకింగ్‌లో చాలామంది మెన్ ఉన్నారు. మనము అడిగితే కూర్చోబెట్టి మాట్లాడి చాలామంది ఉన్నారు. సో, దాన్ని మనం డిఫరెంట్‌గా చూడాల్సిన అవసరం లేదు. ట్రాన్స్‌జెండర్స్ ఆర్ సమ్‌వన్ హూ కన్వర్టెడ్ ఫ్రమ్ ఇక్కడి నుంచి కన్వర్ట్ అయ్యారు. సో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వీళ్ళు ఇంకా ప్లెజర్ ఇవ్వగలరు మనకి అనే ఫీలింగ్‌లో ఉంటారు. ఆ టైంకి కాసేపటికి వీళ్ళు సాటిస్ఫై అవుతున్నారనే చూసుకుంటారు. సో, ట్రాన్స్‌జెండర్స్ మీద రాకూడదు అని చెప్పలేము. చాలామంది మెన్‌కి ఆ ఫీల్ ఉంటుంది. అట్లీస్ట్ అది ఏంటో తెలుసుకోవాలి. హౌ డిఫరెంట్ దే ఆర్ ఫ్రమ్ విమెన్. అంటే వాళ్ళ సైకాలజీ అలా తెలుసుకోవాలని కూడా మనకు కొంచెం హెడేక్ వచ్చినా, బట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు డిఫరెంట్ కదా, దే ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ బేసిక్ బోర్న్ అండ్ బాటప్ విమెన్ కంటే వీళ్ళు డిఫరెంట్. ఎందుకంటే వీళ్ళు మధ్యలో విమెన్ అయ్యారు. సో, వాళ్ళు డిఫరెంట్ ఏంటి, హౌ డిఫరెంట్ దే ఆర్, అది మనం తెలుసుకోవాలి, అది అనుభవించాలి అనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. ఆ కుతూహలంతో సగం మంది వెళ్తారు. నచ్చిన వాళ్ళు కంటిన్యూ చేస్తారు, నచ్చకపోతే ఆగుతారు. ఓకే. సో, చిన్న పిల్లల మీద కూడా బలాత్కారం చేస్తూ ఉంటారు. దానికి మీరేం చెప్తా ఉంటారు? చిన్న పిల్లల మీద అంటే అమ్మాయే కదా చిన్నపిల్ల అయినా అనే థింకింగే వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఒక సెన్స్ ఉండి ఒక ఏజ్ వచ్చింది అనుకోండి, వీళ్ళు కొంచెం డ్రెస్అప్ చేస్తారు, కొంచెం వాళ్ళు సెక్యూర్ చేసుకుంటారు. అర్థమవుతుంది, అమ్మో ఇది అది అనుకుంటా అని ఒక అర్థమవుతుంది. కనీసం మాట్లాడతారు. అంటే 15, 16, 17 ఇయర్స్ వస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చిన్నపిల్లల్ని 6 months బేబీని 1 month బేబీని చేస్తే వాళ్ళు 24/7 మిగతా ఆడవాళ్ళలాగా కవర్ చేసుకుని ఉండే సిచ్యువేషన్స్ ఉండవు. సో, వీడికి ఒక కన్ను కుడుతుంది అనమాట. వాడి కళ్ళ ముందు తిరుగుతూ చిన్న చిన్న డైపర్లు వేసుకుంటూ అలా ఇలా ఏడుస్తూ పాల కోసం ఏడుస్తున్న ఆడపిల్లని చూస్తే వాడికి కుడుతుంది. వాడికి మనసులో చూడంగా బయట తెలియదు కదండి మైండ్లో ఏం జరుగుతుందో. ఆ కుట్టి వాడు ప్లాన్ చేసుకుంటాడు. ఇది నీతివంతమైన పనా, అవునా కాదా అంటే జంతువు అనుకోండి, ఆ జంతువు మనిషి రూపంలో అలా ఒక ప్యాంటు షర్టు లేకపోతే ఒక లుంగి వేసుకుని అదే ఇంట్లో తిరుగుతూ ఉంటే లోపల జరిగే ఈ థాట్స్ అన్నీ ఎప్పుడో ఒక చోట బయట పెట్టాలి. సో, తను సెక్యూర్ చేసుకోలేదు కదా. సో, ఇలాంటి వాళ్ళు ఇంకా బెటర్ కదా. సో, మనం ఇంకా డీప్గా మాట్లాడలేము, బట్ దే ఫీల్ మోర్ ప్లెజర్. చిన్నపిల్లలతో అయితే ఇంకా ప్లెజర్గా చేయొచ్చు, ఎందుకంటే డెవలప్ అవ్వని ఆర్గాన్స్. సో, అలాంటప్పుడు వాళ్ళు ఇంకా ప్లెజర్ ఫీల్ అవ్వచ్చు. ఆపదు, మహా అయితే ఏడుస్తుంది అంతే కదా, ఎవరికి తెలుస్తుంది అన్న థింకింగ్తో పైశాచికత్వంగా వెళ్ళిపోయే మగవాళ్ళు ఉన్నారు. కొంతమంది దాన్ని చిచ్చి ఏంటిది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. చిచ్చి ఏంటిది నాకంటే నేను కంట్రోల్ చేసుకోలేని ఎమోషన్ అనుకున్నప్పుడు కొంతమంది చాలా హక్కుగా వాళ్ళు నా కోసమే పుట్టారు వాళ్ళు అన్న ఫీలింగ్లో చేస్తూ ఉంటారు. సో, వీళ్ళందరూ ఏంటంటే అండి, జూలో పెట్టాల్సిన మనుషులు అందరూ వచ్చి బట్టలు వేసుకుని చాలా హుందాగా మనందరి మధ్యలో తిరుగుతూ మనం పసికట్టలేక మనం బలవుతున్నాం అన్నమాట, అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.